రాయలసీమ కరువును శాశ్వతంగా పారదోలాలంటే వరద జలాల ఆధారిత ప్రాజెక్టులు చేపట్టి రాయలసీమకు మేలు చేయొచ్చని మొదటిసారిగా ఆలోచన చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఆలోచనల ఫలితంగానే హంద్రీనివాస్ సుజల స్రవంతి కానీ, గాలేరు నగరి సుజల స్రవంతి కానీ రూపకల్పన జరిగింది. అట్లాగే చెన్నైకి తాగునీటి సరఫరా కోసం 3 రాష్ట్రాలను ఒప్పించి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలుగు గంగా పథకానికి శ్రీకారం చుట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. తెలుగు గంగ కానీ, హంద్రీనివా కానీ, గాలేరు నగరి ఈ 3 ప్రాజెక్టులు లేకపోయి ఉంటే, అమలు కాకపోయి ఉంటే రాయలసీమ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉండేది.